पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः नमस्कारः, स्वागतं कक्षायां स्वागतम्। నమస్కారం మహోదయ. నమస్కారం. నమస్కారం మహోదయే. కొద్దిగా లేట్ అయిందండి, క్షమించాలి. అయ్యో అలా ఏం లేదు. నమస్కారం మహోదయే. అస్తు, ప్రథమం ప్రార్థనాం కుర్మః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. अस्तु, కక్షాయాం స్వాగతం. మనం 8వ పాఠంలో ఉన్నాము. ఇందాక ఎవరో అడిగారు ఏ పాఠం నడుస్తోంది అని. 8వ పాఠంలో ఉన్నాము. 8వ పాఠంలో భాషాభ్యాసంలో అంశాలు చెప్పుకున్నాం, పంచమీ విభక్తి అవి. తర్వాత సూక్తి అయిపోయింది, త్వా ప్రత్యయం చెప్పుకున్నాము, ల్యబంతలు చెప్పుకున్నాము, విభక్తిలో పంచమీ విభక్తి వాక్యాలు అవి చూసాము. తసిల్ ప్రత్యయం గురించి కూడా చెప్పుకున్నాము. అభ్యాసం చేయాల్సి ఉండింది, అయితే అభ్యాసానికి ముందు విభక్తులు ప్రాక్టీస్ చేద్దాము అని మొన్న క్లాస్లో విభక్తులు ప్రాక్టీస్ చేసాం. సరే, ఇప్పటి వరకు జరిగిన పాఠాల్లో ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, లేదు అంటే మనం పాఠంలోనికి వెళ్ళిపోతాం. ఒక్కసారి 8th లెసన్ కొంచెం చెప్పరా అండి? నేను వినలేదు, రికార్డింగ్ కూడా వినడం అవ్వలేదు నాకు, అందుకని కొద్దిగా అభ్యాసానికి అంటే అదే ఇప్పుడు ఏం చెప్పాను. ఇంకా అందులో ఇంకా ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ కావాలా? అసలు చూడలేదండి, అందుకని. సరే, 8th లెసన్ లో మనం చెప్పుకున్న 2 అంశాలు, త్వా ప్రత్యయం ఒకటి, పంచమీ విభక్తి ఒకటి. త్వా ప్రత్యయం ఎప్పుడు వస్తుంది అంటే 2-3 క్రియాపదాలు ఉన్నప్పుడు మొదటి జరిగిన వాటన్నిటికీ కూడా త్వా ప్రత్యయం చెప్పి చివరి దానికి క్రియాపదాన్ని ఉపయోగిస్తాం. క్రియాపదంగా మనం కృదంతాన్న ఉపయోగిస్తాము. కృదంత ప్రత్యయం అంటే మన తవతు ప్రత్యయం లాంటిదైనా ఉపయోగించవచ్చు, లేదు తినంత పదం అంటే లకార పదం అయినా ప్రయోగించవచ్చు. అయితే ముందరున్న క్రియాపదాలు అంటే నేను పాఠశాలకి వెళ్ళి చదువుకొని ఇంటికి వస్తాను అని వాక్యం ఉందనుకోండి. నేను పాఠశాలకు వెళ్ళి అనేది ఒక అసమాపక క్రియ, అక్కడికి పూర్తి అవ్వట్లేదు వాక్యం, అక్కడికి సగమే అవుతోంది. తర్వాత అక్కడ చదువుకొని అది కూడా ఒక అసమాపక క్రియ. తర్వాత ఇంటికి వస్తాను అనేది పూర్తి క్రియ, సమాపక క్రియ. సో ఇలా ఉన్నప్పుడు ముందు వాటన్నిటికీ కూడా ఇది చేసి అది చేసి అది చేసి ఇది పొంది అలాంటివన్నీ చెప్పే వాటికి అన్నిటికీ కూడా పొంది చేసి అని చెప్తున్నాం. అవి అసమాపక క్రియలు. అలాంటప్పుడు త్వా ప్రత్యయాన్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకి పఠిత్వ, గత్వ, లిఖిత్వ ఇలాంటి రూపాలు ఉంటాయి. అయితే వీటిలో ఎప్పుడైతే ఆ క్రియాపదానికి ముందర ఉపసర్గ ఉందో ఆ ఉపసర్గ ఉన్నప్పుడు మాత్రం త్వా ప్రత్యయం బదులు ల్యబంతాన్ని ప్రయోగిస్తాం. ల్యబంతం ఉన్నప్పుడు మనకి యా మాత్రం కనిపిస్తుంది అక్కడ. కృ ధాతుకి స్వీ అనే ఒక స్వీకృతి వద్దు, ఓకే, ప్రహరతి ఉందనుకోండి. హృ ధాతు, అది హృ అనే ధాతువుకి ప్ర అనే ఉపసర్గ చేరినప్పుడు మామూలుగా అయితే త్వా ప్రత్యయము హృత్వ అవుతుంది. హరతి అన్న క్రియాపదానికి హృత్వ అవుతుంది. అయితే అంటే హృ అనే ధాతు, హృ ధాతువుకి పక్కన త్వా చేరుతుంది, హృత్వ అవుతుంది.
అలా కాకుండా ఒకవేళ ప్రహరతి అని ఉపసర్గతో చేరి ఉంటే గనక క్రియాపదము అక్కడ ఏమవుతుందంటే ప్రహృత్య అని అవుతుంది. హృత్వా బదులు ప్రహృత్య, అనే ఉపసర్గ వస్తుంది, దానికి హృత్వా బదులు హృత్య అన్న రూపం వస్తుంది. ప్రహృత్య. ఇది కేవలం ఉపసర్గ ఉన్నప్పుడే లబంతం వస్తుంది, ఉపసర్గ లేనప్పుడు మనకి త్వాంతమే వస్తుంది. అయితే వాటి ప్రయోగంలో రెండు కూడా అసమాపక క్రియలప్పుడే ఉపయోగిస్తాం. ఆ పరంగా అర్థంలో రెండిటికి సమానం. అయితే కేవలం మనకి ఎక్కడ వస్తుంది అంటే వా బదులు అక్కడ మనకి యకారం కనిపిస్తుంది, అదొకటి తేడా. అదేమో స్వా ప్రత్యయం గురించి ఇప్పుడు మన అభ్యాసం కూడా ఎలాగ చేస్తాం కాబట్టి అందరికీ కూడా రివిజన్ గా ఉంటుందని చెప్పాను. తర్వాత పంచమి విభక్తి ఎప్పుడంటే ముఖ్యంగా విశ్లేషణ ఉన్నప్పుడు, అంటే ఒక దాని నుంచి వేరుపడుతున్నప్పుడు, దేని నుంచి వేరుపడుతోందో ఆ మొదటి దానికి అంటే ముందర దేనితో కలిసిందో దానికి పంచమి విభక్తి వస్తుంది. ఇంకొకటి రెండు విషయాల్ని కంపేర్ చేస్తున్నప్పుడు, దీనికన్నా అది ఉత్తమము, దీనికన్నా అది శ్రేష్టము, ఇలా ఈ విధంగా చెప్తున్నప్పుడు ముందర దానికి దేనితో అయితే పోలుస్తున్నామో దానికి పంచమి విభక్తి వస్తుంది. ఇంకా ఇవి కాక వీళ్ళకంటే ముందర వాడు, వాళ్ళకంటే తర్వాత వాడు, ఇలా చెప్తున్నప్పుడు కూడాను. ఇంకా మనకి తసల్ ప్రత్యయం ఒకటి చెప్పుకున్నాము. తసల్ ప్రత్యయంలో మన దశదిన శిబిరంలో కూడా చెప్పుకున్నాము, ఇలాంటి వాక్యాలని కూడా అనుకున్నాము. రామతః అని మనం చెప్పుకున్నాము. అదేదైతే ఉందో అదే రామాత్ అని మనము విభక్తి ప్రత్యయంతో ప్రయోగిస్తున్నాం. రెండింటికొని అర్థభేదం లేదు. సో ఇదండి. లక్ష్మి గారు ఓకేనా? ఓకేనండి. మీరు ఈసారి అయితే నేను చెప్పాను కానీ ప్రతిసారి అయితే వీడియో రికార్డింగ్ వినే రావాలండి క్లాస్ కి. మిగతా వినండి. చెప్పినా కూడా మళ్ళీ క్లాస్ వినండి ఒకసారి, క్లియర్ గా వస్తుంది. ఇప్పుడు నేను ఫాస్ట్ చెప్పేశాను కదా. వింటానండి. చెప్పండి విజయ్ కుమారి మహోదయ్. ఇక్కడ ఎగ్జామ్స్ లో ఎవరో ఇద్దరు మాట్లాడుతున్నారు. విజయ్ కుమారి గారు మీరు చెప్పండి. ఇంకెవరు వెంకటరమణ గారు మాట్లాడుతున్నారు కదా. ఒక్క నిమిషం వెంకటరమణ గారు, ఒక్క 2 నిమిషాలు మీకు ఛాన్స్ ఇస్తాను. చెప్పండి విజయ్ కుమారి గారు చెప్పండి. ఇప్పుడు త్వా ఉంది, ల్యప్ ఉంది మేడం. ల్యప్ వచ్చేసేటప్పటికి అదే క్రియాపదాన్ని మనం తిని, చేసి, వచ్చి ఇలా వాడేస్తాం. దానికి ఎక్కడ ఎవరిని అడగాల్సిన పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. అక్కడ వచ్చేటప్పటికి క్రియ అర్థం తెలుస్తుంది. కానీ ల్యప్ వచ్చేటప్పటికి ఈ ఉపసర్గలు యాడ్ అయిన తర్వాత హరతికి సమ్మ యాడ్ అయితే సంహరతి, హరతి ఎక్కడ సంహరతి ఎక్కడ చాలా డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. కొన్నిసార్లు ఏమో అది మనకి ఎలా తెలుస్తుంది మేడం? ఈ సమ్ము వీటన్నిటికీ ఏమన్నా ఒక ఇది యాడ్ అయితే ఇలాంటి మీనింగ్ రావడానికి అవకాశం ఉంది. నేను పంపిస్తాను, లిస్ట్ పంపిస్తాను నేను మీకు. అలాంటి అర్థం ఉంది కానీ అన్నిటి మనకి చెప్పలేం. అంటే ఇప్పుడు ఉదాహరణకి అను అని ఉందనుకోండి, అంటే దాని వెంట అని అర్థం. అభి అంటే దాని ఎదురుగా అన్న అర్థం. అయితే మీకు అన్ని సార్లు ఇదే అర్థం అని మనం చెప్పలేము. అలాగా ఇప్పుడు సమ్ ఉందనుకోండి, సమ్ అనేది యూజువల్ గా ఏంటంటే సమ్యక్ కరోతి, ఆ విధంగా అర్థం వస్తుంది. అంటే ఏదన్నా కూడా గొప్పగా చేయడాన్ని సమ్ అన్న ప్రత్యయాన్ని యూజ్ చేస్తాం ముందర. కానీ అది అన్ని సార్లకి మనది కామన్ గా చెప్పలేం దాన్ని. లేదు, సంహరతికి అదే చాలా డిఫరెంట్. సంహరతి అనేటప్పటికి చాలా డిఫరెంట్ అయిపోతుంది. అదే అందుకని ఏంటంటే మీకు అన్నిటికీ అదే అర్థం వస్తుందని చెప్పలేం కానీ, బట్ బ్రాడ్ గా ఈ ఉపసర్గకి ఇది అర్థం ఉండొచ్చు అని వరకు చెప్పగలం. ఉప అనుకోండి, దానికి సమీపార్థము, ఆ విధంగా చెప్పాలి. సమీపార్థం ఈ విధంగా చెప్పచ్చు. కానీ అన్నిటికీ అది సరిపడా అర్థం కాదు. ఇది నేను ముందే చెప్తున్నాను. చెప్పాకే నేను పంపిస్తాను. నేను లిస్ట్ అయితే పెడతాను గ్రూప్ లోను. కానీ అన్నిటికీ అది ఖచ్చితంగా అదే అర్థంలో వస్తుందని మాత్రం కాదు, తీసుకోకుండా అర్థం. ఇప్పుడు చాలా ఇచ్చారు కదా ముందు లెసన్ లో, ఉపసర్గల దగ్గర చాలా ఇచ్చారు, చాలా మీనింగ్స్ ఇచ్చారు. ఓకే, హరతికే చాలా వెరైటీగా ఇచ్చారు. ప్రహరతి, సంహరతి, ప్రహరతి వేరు, సంహరతి వేరు, అన్ని అలా వేరే వేరే వచ్చేస్తాయి. అదే చెప్తున్నాం కదా, ఉపసర్గకి ఈ అర్థం అని ఉంది కానీ అది అన్ని కేసెస్ లోనూ అది కాదు. మన పక్కన క్రియాపదాన్ని బట్టి మళ్ళీ దీని అర్థం కూడా మారిపోతుంది. మరి అవి తెలుసుకోవాలంటే ఎలా మేడం? ఇప్పుడు అష్టాధ్యాయి చూసుకొని నేర్చుకోవడమే. మనం క్రియాపదాలకి అర్థం ఎలా తెలుసుకున్నామో అలాగే ఉపసర్గ చేయడానికి కొత్త క్రియాపదం వస్తుంది, దానికి కూడా అర్థం అలా తెలుసుకోవాల్సిందే. ఇంకా మేము టెక్నాలజీకి అంత ఇది లేదు మాకు. ఈ బుక్ మీకు అష్టాధ్యాయి.com చాలా ఈజీ అండి. నేను మీ క్లాస్ లో కూడా 2-3 సార్లు చూపించాను.
చాలా తేలిగ్గా చూసుకోవచ్చు. ఆ చాలా తేలిగ్గా చూసుకోవచ్చు. మీరు ప్రయత్నించండి ఒకసారి, ఒకటి రెండు సార్లు ప్రయత్నిస్తే మూడోసారికి మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అందరూ ఇంకా మీకన్నా అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉపయోగిస్తున్నారు అది. అంటే నేనైతే ఇంతవరకు టచ్ చేయలేదు, చూస్తాను, ఒకసారి try ప్రయత్నించి చేస్తాను. చూడండి, చాలా తేలిగ్గా ఉంటుంది అది. అస్తు సరే. వెంకటరమణ మహోదయ, చెప్పండి అమ్మా. ప్రశ్న కూడా కొంచెం అదేనండి. అదే ఆ. ధాతువు తీసుకున్న మూల ధాతువు తీసుకున్నప్పుడు అర్థమవుతుందా అని అనిపించింది నాకు. మూల ఆ ధాతువు నుంచి చెప్పలేమండి, ఉపసర్గతో వచ్చే అర్థాన్ని మూల ధాతువు నుంచి మనం చెప్పలేం. అదే ఇప్పుడు ఆవిడ అడిగింది అదే కదా. హరతి అంటే మనకేంటిది, హరించడం, దొంగలించడము అన్నది ఒక అర్థము, తీసుకువెళ్ళడం అన్నది ఒక అర్థము. బట్ సంహరతి అనేసరికి చంపడం అని అర్థం వచ్చింది, ప్రహరతి అంటే కొట్టడం అన్న అర్థం వచ్చింది. అది మనము మూల ధాతువు నుంచి మనం చెప్పలేము, అది ఉపసర్గ అర్థాన్ని నుంచి కూడా చెప్పలేము. అది మనం ఈ ఏంటంటే ఈ విడిగా క్రియాపదాన్ని సపరేట్ గా నేర్చుకోవాలి. దీనికి అర్థం ఇది అని చెప్పే సంహరతి అంటే మనకు సంహరతి అయితే తెలుసు, సంహరించడము అని తెలుగులో కూడా ఉంది కాబట్టి మనం తెలుగులో ఉన్న దాన్ని గుర్తుపడతాం. బట్ ప్రహరతి అనేది కొంచెం గ్రాంధిక భాషలో ఉందేమో తెలుగులో కూడాను. ప్రహరణము అని, ప్రహరణము అంటే కొట్టడం అని, కానీ అది మన మామూలు అది వాడుక భాషలో వాడే పదం కాదు. అది త్వా ప్రత్యయం కూడా ఎక్కువ మూల అది గమ్ ధాతువు అన్నప్పుడు అది చూస్తేనే అర్థమవుతుంది కొద్దిగా. ఉమ్. అన్నిటికీ తెలియదు కదండి మాకు. మీరు కొన్ని లెసన్స్ లో కొన్ని చెప్పారు కాబట్టి వింటుంటే రాసేటప్పుడు మాకు చూడకుండా రాసేటప్పుడు అర్థమవుతుంది. అన్నిటికీ కొన్ని రూపాలు మారిపోయినప్పుడు తెలియట్లేదు. దృష్ట అది ఒకటి అట్లా తెలియట్లేదు. అవి మీరేంటంటే ఇప్పుడు చాలా మటుకు కేసెస్ లో నేను మీకు క్రియాపదం గురించి చెప్పినప్పుడు ఆ ధాతువులు చాలా మటుకు నేను చెప్తూనే ఉన్నాను ప్రతిసారి కూడా. మీకు 10 సార్లు విన్నా కన్నా మీకు ఒకటి రిజిస్టర్ అవుతుంది అన్న దానిలోనే చెప్తున్నాను. బట్ ఏదన్నా మీకు తెలియలేదు అంటే నేను ఇందాక చెప్పినట్టు అష్టాధ్యాయిలోకి వెళ్ళి చూసుకుంటే మీకు కనిపిస్తుంది దాని ధాతు. మూల ధాతువు కొడితేనే ఆ పదం వస్తుంది కదా. మూల ధాతువు టైప్ చేసినప్పుడే అక్కర్లేదు, పదం మీరు కరెక్ట్. గచ్చతి అని కొట్టారంటే గమ్ అని పైన మీకు హెడ్డింగ్ వస్తుంది. అదే చాలా ధాతువులు ఉన్నాయి కదా. అవును, అన్ని ధాతువులు అష్టాధ్యాయి.com లో ఉన్నాయి. మీరు అన్ని మహోదయ ఏదైనా ఉంటుందా, డిక్షనరీ లాగా ఏదైనా ఉంటుందండి, హిందీ ఇంగ్లీష్ డిక్షనరీ లాగా ఈ ఈ ధాతువు డిక్షనరీ ఏమైనా ఉంటుందా సంస్కృతం? అదే అష్టాధ్యాయి.com ధాతు పాఠ. ఆయన ఇప్పుడు పాణిని గారు ధాతు పాఠ అని అష్టాధ్యాయిలో ఒక భాగం రాశారు. దానిలో ఉన్న మొత్తం ఉన్న 2000 ధాతువులని ఆయన అందులో రాసేశారు. మనం దాన్ని వెళ్ళి వెతుక్కోవడమే అన్ని. ఇప్పుడు అదంతా కూడా అష్టాధ్యాయి.com లో పెట్టేశారు దాన్ని ఆన్లైన్. అంటే అస్తమాట ఆన్లైన్ లోకి వెళ్ళకుండా మామూలుగా ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్ లాగా కొనుక్కుని మేము బయట చూసి అయితే ధాతు రూప నందిని అని సంస్కృత భారతి వాళ్ళ దగ్గర ఉంది, అది తెప్పించుకోండి. తెప్పించుకోవచ్చండి. ఓకే, తెప్పించుకోవచ్చు. అదే ఈ పుస్తకం మీద ఉన్న అడ్రస్ కి రాస్తే సరిపోతుందండి. రాస్తే సరిపోతుంది. కానీ అసలు అంటే యాక్చువల్లీ ఇది ఇంకా మీకు చాలా ఈజీ కదా, మన చేతుల్లో ఉన్న పని ఇది. అవునండి, ఎక్కడున్నా చూసుకోవచ్చు. ఆవిడ అన్నట్టు కొంచెం నాలెడ్జ్ తక్కువ. సరే, ధాతురూప నందిని తెప్పించుకుంటే దాని నుంచి చూసుకుందరు కానీ. అసలు వెంకటరమణ గారు ఇంకేదో అన్నారు. అదేనండి, ధాతువులన్నీ ఒకసారి రాసి పెట్టుకుంటే వీలుగా బాగుంటుంది. రాసుకోండి. మీరు చదువుకుంటున్న ప్రతిసారి మీకు వచ్చిన ప్రతి ధాతువుని రాసుకోండి. ఇప్పుడు మీకు పరిచయం నుంచి పుస్తకంలోనే ఇస్తారు ధాతువులు. ప్రవేశంలో మనకి ధాతువులు పరిచయం చేయలేదు, కానీ పరిచయం నుంచి ప్రతిదానికి కూడా మీకు ధాతువు అంటే మీకు మధ్యలో క్రియాపదాల యొక్క రూపాలన్నీ ఇచ్చారు. ఇచ్చిన దగ్గర మీకు ధాతువు ఇచ్చి ఈ ధాతువుకి ఇవి రూపాలు అని ఇలా ఇచ్చారు. పరిచయాలు శిక్షలో కూడా ఉంటుంది పుస్తకంలో. మనం ధాతువు నేర్చుకోకుండా ముందర ఇక్కడ క్రియాపదం నేర్చుకుంటున్నాము. అందుకని అది మీకు అలవాటు అవ్వడానికని నేను ఎప్పటికప్పుడు ధాతువులు కూడా చెప్తూనే ఉన్నాను. ఫస్ట్ లెసన్ లో మాకేం ఇబ్బంది ఏం కాలేదు, కానీ ఇక్కడ వచ్చేసరికి ముందు లెసన్ ఈ లెసన్ నుంచి ధాతు రూపం చూసుకోకపోతే రాదు. లేకపోతే అవును చదివినప్పుడు 2 రోజులు గుర్తుంటుంది, తర్వాత గుర్తుండట్లేదు. అవునవును, అందుకనే నేను మొదటి క్లాస్ నుంచే కూడా మీకు క్రియాపదం చెప్పినప్పుడల్లా ఈ ధాతు అని చెప్తున్నాను. మేడం, ఇవన్నీ ఒక లిస్ట్ అవుట్ మీ దగ్గర ఏమన్నా ఒక లిస్ట్ ఉంటే ఇవ్వకూడదా మేడం? అంతా కలిపి మీరేమంటారు, ఒక 30 నుంచి 40 వర్బులే ఉంటాయి అంటారు కదా.
ఆత్మనేపది దాంట్లో 30 నుంచి 40 అన్నాను. పరస్మైపదిలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. రాసుకోండి, మీరు చదువుతారు కదా ఫస్ట్ నుంచి. ఎవరికి వాళ్ళు తయారు చేసుకోండి. నేను చేసిస్తే నాకు వస్తుంది, మీకు ఎలా వస్తుంది? అట్లా కాదు మేడం, ఎత్తుకోవడానికే సరిపోతుంది. దీన్ని ఎత్తుకొని దాన్ని మళ్ళీ ఎత్తుకొని రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసేలోపు ఇంకోటి ఉన్నది ఊడిపోయినట్లు ఉంది. అదే ఏం పర్వాలేదు. ఒకసారి వెతికారనుకోండి, ఒక 5 నిమిషాలు దాని మీద స్పెండ్ చేశారనుకోండి, ఇంకొకసారి అవసరం ఉండదు, మీకు గుర్తుండిపోతుంది అది. మీకు 5 నిమిషాలు కావచ్చు, మాకు 50 నిమిషాలు. నేను చెప్తున్నప్పుడు, నేను ఇప్పుడు వాక్యాలు చెప్తున్నప్పుడు ప్రతిసారి ధాతువులు చెప్తున్నాను కదా. అగో విజయ్ కుమారి గారు చూపిస్తున్నారు, ఆల్రెడీ రాశారట ఆవిడ లిస్ట్. సరే, ఇప్పుడు మీరు చదువుకుంటున్నప్పుడల్లా ఎప్పటికప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు ఆ పెన్సిల్ తో ఆ వాక్యాల దగ్గర నేను చెప్తున్నప్పుడు రాసేసుకుంటే మీకు ఇబ్బంది రాదు అసలు. నేను అందుకే క్లాస్ లో నేను చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీకు సూక్తులు, సుభాషితాలు వాటిలో చెప్పేటప్పుడు కూడా చాలా విషయాలు చెప్తున్నాను. మీరు ఎంతమంది రాసుకుంటున్నారో నాకు తెలియదు. రాసుకుంటే చదువుకుంటున్నప్పుడు ఆ విభక్తులు అది మీకు ఉపయోగం. అవైతే లిఫ్ట్ చేసుకున్నాం, కానీ ఈ ధాతు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. అది పెద్దగా రాదేమో, గుర్తొస్తుందేమో అనుకున్నాం. ఇక్కడ ఈ లెసన్కి వచ్చేసరికి అన్ని ధాతువులు గుర్తుండట్లేదు, ఏదో కొంచెం లెక్కది. ఇప్పుడు మీకు మామూలుగా మీకు అదే నేను ఒక 10-15 ధాతువులు ఫాస్ట్ గా చెప్పేస్తాను, రాసుకోండి, మీరే రాసుకోండి. పఠ ధాతు పఠతికి, లిఖ్ ధాతు లిఖతికి, ఖాద్ ఖాదతి. మారిన వాటికే ప్రాబ్లం వస్తుందండి. ఈ ఖాద్ ఇవన్నీ అవసరం లేదు. సరే, దృష్ ధాతు పశ్యతి, దా ధాతు దదాతి, దా ధాతుకి యచ్చతి అన్న రూపం కూడా వస్తుంది. పా ధాతుకి పిబతి, జ్ఞా ధాతుకి జానాతి. ఇంకేమున్నాయి? అది మేడం మీరు స్లైడ్ పెడితే మేము అందులో ఉంటుంది, మేము చూసుకుంటాం. మీరు రేపు ఈ రోజు మీరు ఈ వీడియోని మళ్ళీ విని రాసుకోండి మీరు, మాలతి గారు. నాకు మళ్ళీ పని పెట్టకండి, మీరు కొంచెం ప్రయత్నించండి. ఓకే ఓకే మేడం. ప్రాప్నోతి అని ఉన్న దగ్గర ప్రా అనే ఉపసర్గతో కూడిన ఆప్ ధాతు, ఆప్న ధాతు, ప్రాప్నోతి. కరోతి కృ ధాతు. తర్వాత ఇంకేముంది? శ్రూ ధాతు శృణోతి, గచ్చ గమ్ ధాతు, గమ్ ధాతు గచ్చతి. అస్తు. తర్వాత మిల్ మిలతి, హృ ధాతు హరతి, నీ ధాతు నయతి. నైతి అంటే అర్థం ఏంటి మేడం? తీసుకెళ్తున్నది, తీసుకువెళ్ళడం, తీసుకెళ్తున్నాడు, తీసుకెళ్తున్నది నయతి. మళ్ళీ ఇది కూడా ఏంటండి? దదాతి దది దది దదాతి దా ధాతు, అదే యచ్చతి. అర్థమా? ఇవ్వడం, ఇస్తున్నాడు, ఇస్తున్నది. ఇస్తున్నాడు దదాతి. సరే, ఇంకా మిగతావి వచ్చినప్పుడు చూద్దాం ఎక్కడెక్కడ వస్తాయో. కృష్ ధాతు కర్షతి, ఇంకొచ్చినప్పుడు చూద్దాం, నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను. అప్పుడు ప్రచ్ఛ ధాతు పృచ్ఛతి అవుతుంది. నాకు కనిపించినవి చెప్తున్నాను, ఇట్లా పుస్తకం ఓపెన్ చేసి కనిపించినవి చెప్తున్నాను. సరే, ఓకే, వచ్చినప్పుడు చూద్దాంలేండి. మీరు ఇలాగ ఒక లిస్ట్, మీరు ఎలాగ ఒక నోట్బుక్ ఏదో ఒకటి పెట్టుకుని ఉంటారు కదా, దానిలో ఆఖరి పేజీలో వరుసగా ఇవి రాసేసుకుంటే, ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉంటే దానికి అదేంటి, దాని ధాతు ఏంటి, దాని లట్లకార ప్రథమ పురుష రూపం ఏంటి, దాని అర్థం ఏమిటి తెలుగులో, ఇది రాసుకుంటే చాలు మీకు. అదేవిధంగా ఆత్మనేపదిలోకి సపరేట్ గా, పరస్మైపదిలోకి సపరేట్ గా కూడా లిస్ట్ కూడా రాసి పెట్టుకుంటే అది మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడే కాదు, మీకు కోవిద వరకు కూడా అది ఉపయోగపడుతుంది. అస్తు. సరే, మనం అభ్యాసంలోకి వెళ్దాం మరి. ఇంకా మాలతి గారు మీరే చెప్పండి, ఈ కింది క్రియాపదాలు. అస్సలు నేను ఇంకా ఫాలో అవ్వట్లేదండి. నేను నెమ్మదిగా చూసుకుంటున్నాను. అందరూ చెప్పింది విని నేను ఇది అవుతున్నాను. పిలిచాను కదా మీ పేరు, ప్రయత్నించండి. ఈ కింది క్రియాపదాలకు త్వాంత రూపాలను వ్రాయండి. ఉదాహరణ, పఠతి పఠిత్వ, గచ్చతి. గమ్ ధాతు అన్నాను కాదు, గమ్ ధాతు. మీకు ఎక్కువగా ఏంటంటే
ధాతు రూపానికి చేరుతుంది. ధాతు ఉమ్. రూపంలో కూడా మీకు పొల్లక్షరం ఉంటే పొల్లక్షరం తీసేయచ్చు మామూలుగా. ఓకే. అంటే కొన్ని సార్లు మార్పు ఉంది. ఇప్పుడు ఉదాహరణకి దృష్ధాటు దృష్ట్వా అవుతుంది. ఆ ఓకే. ఇప్పుడు గచ్చతి గమ్ ధాతు అన్నాను, గత్వా అవుతుందండి. గత్వా అవుతుంది. ఓకే. గత్వా అవుతుంది. గత్వా. ధ్యాయతి అరుణ వెంపటి మహోదయ, అరుణ వెంపటి మహోదయ. ఎస్ మేడం. ధ్యాయతి ధ్యాయతి లాస్ట్ క్లాస్ నేను అటెండ్ అవ్వాల, బట్ ట్రై చేస్తానండి. ఆ, ధ్యాయతి త్వాతో ముగియాలి. రావట్లేదు. అదే కానీ దీని ధాతు ఏంటో నాకు తెలియదు ధ్యాయ కదా. ధ్యాయ ధ్యాయిత్వాన ధ్యాత్వ ధ్యాయిత్వ ధ్యాత్వ ధ్యాత్వ ధ్యాత్వ. ధ్యాత్వ. స్మరతి విజయ్ కుమారి గారు, స్మరతి స్మృత్వ. స్మృత్వ ఉత్తమం. తర్వాత ఈశ్వరరావు మహోదయ లిఖతి లిఖిత్వ ఉత్తమం మహోదయ. హరిప్రియ మహోదయ కరోతి కృత్వ కృత్వ కృ ధాతు కృత్వ ఉత్తమం. జ్యోతి మహోదయ శృణోతి శ్రు ధాతు శృత్వ. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఇది నాది ఏదో సబ్స్క్రిప్షన్ ది ఏదో ప్రాబ్లం వచ్చింది ఇవాళ, అందుకని 40 minutes ఒకసారి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సేమ్ ఐడిలో మళ్ళీ లాగిన్ అవ్వండి. నేను ఇది మళ్ళీ ఇప్పుడు మీకు 10 minutes లో కట్ అయిపోతుంది. మళ్ళీ ఇదే ఐడిలో మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి, అంటే మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి జూమ్ లోను. అలాగా ఇంకొకసారి కూడా అవ్వాల్సి వస్తుంది ఒక్క రోజుకి. నెక్స్ట్ క్లాస్ టైంకి అది సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను. మేడం శృణ్వానా మేడం? శృత్వ శృత్వ త్వా కదా, అందుకని త రావాలి వా రావాలి అని శృత్వ. అస్తు. మిలతి ఎవరు చెప్తారు? రేణుకాదేవి గారు. నేను ఇప్పుడే జాయిన్ అయినండి. ఏ పేజో తెలియట్లేదు. పర్వాలేదు చెప్పండి. మిలతి అనే క్రియాపదానికి మీరు త్వా ప్రత్యయాంతం చెప్పాలి. 166 పేజ్. మిలతి క్రియాపదానికి మిలత్వానా అండి? మిలిత్వ మిలిత్వ ఉత్తమం. అస్తు. తర్వాత లక్ష్మీ కాశీచరణ్ గారు నయతి నీ ధాతు అని చెప్పాను. నీత్వ నీత్వ ఉత్తమం. నీత్వ ఉత్తమం. తర్వాత రాధాదేవి గారు క్రీడతి క్రీడ ధాతు. క్రీడిత్వ ఉత్తమం. తర్వాత హరతి రాంబాబు మహోదయ హృ ధాతు అని చెప్పాను. హృ ధాతు. హృ అంటే హాలు. హృత్వ. తర్వాత ఈ కింది క్రియాపదాలకు ల్యబంత రూపాలను వ్రాయండి. ఇక్కడ నుంచి ఉపసర్గలు ఉన్నాయి కాబట్టి మనకు ల్యబంతాలు రాయాలి. ఉదాహరణ పరిహరతికి ఒక్క నిమిషం. ఇందాక మనం చేస్తున్నది ధాతు రూపాలు మార్చాం కదా, దీంట్లో ఒక చోట యాడ్ చేసినప్పుడేమో ముందులో ట్రీ అవుతోంది, ఒక చోట అవ్వట్లేదు. ఎట్లా తెలుస్తుంది? అది ఈ పాయింట్ లో అది చాలా కొంచెం పెద్ద విషయం, అది చదువుకోవడానికి ఇలాగే గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు అది అర్థం చేసుకోవడం కూడా కొంత కష్టమైన విషయమేను. ప్రస్తుతానికి ఇలాగే చూసుకోండి. కొంచెం అంటే మీకు చూస్తే పఠితవా అన్నప్పుడు ఈకారం వచ్చింది కాబట్టి ఇక్కడ పఠిత్వా వస్తుంది. ఎక్కడెక్కడైతే తవతు ప్రత్యయంలో ఈకారం వస్తుందో ఇక్కడ కూడా వస్తుంది. ఎక్కడైతే అక్కడ గతవా అన్నప్పుడు రాలేదు, ఇక్కడ గత్వా వచ్చింది, ఈకారం రాలేదు. అలా అన్నమాట. మీకు అక్కడ వచ్చిన దగ్గరే ఇక్కడ కూడా వస్తుంది. అయితే ఎక్కడెక్కడ వస్తుంది అనేది ఇప్పుడు కొంచెం అది హైయర్ లెవెల్ అవుతుంది మనం చెప్పుకోవడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాగే గుర్తుంచుకోండి. సరే మేడం. సరే. తర్వాత అవగచ్చతి శ్రీ శారదాంబ వేద విద్యాలయం పిల్లలు చెప్పండి అమ్మా వరుసగా. అవగచ్చతి ల్యబంత పదం.
అవగత్య అవగత్య ఉత్తమం. పరిణయతి పరినృత్య మీది బాగా వాల్యూమ్ తక్కువ వస్తుందమ్మా, కొంచెం సౌండ్ పెంచుతారా? మైక్ సౌండ్ చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు చెప్పండి. పరిణయతి పరిణీయ పరిణీయ. ఉపవిశతి ఉపవిశ్య ఉపవిశ్య ఉత్తమం. ఉపదిశతి ఉపదిశ్య ఉపదిశ్య. ఆగచ్చతి ఆగత్య ఆగత్య ఉత్తమం. ఆకర్షతి ఆకర్ష్య ఆకృష్య. కర్షతి అన్నప్పుడు అది కృ ధాతు, ఆ ఉపసర్గ కృ ధాతు కాబట్టి కృష్ అన్నమాట. అది యాక్చువల్లీ కృష్ అవుతుంది ధాతువు, కృష్ ధాతు కాబట్టి ఆకృష్య అవుతుంది మనకి అది లబంతం. తర్వాత నిర్దిశతి నిర్దిశ్య నిర్దిశ్య ఉత్తమం. తర్వాత నిర్మాతి నిర్మిత్య నిర్మాయ ఉత్తమం. నిర్మాయ నిర్మాయ ఉత్తమం. అపహరతి అపహృత్య అపహృత్య. అపసరతి సృత్య అపసృత్య ఉత్తమం. చాలా బాగా చెప్పారు. మేడం చెప్పండి మేడం చెప్పండి. ఇక్కడ ఈ 11 వాక్యాలు వచ్చాయి కదా, అదే పదాలు. అవును. వీటి మీనింగ్స్ చెప్తారా? ఏమైనా డిఫరెంట్ ఉందా లేకపోతే అవగచ్చతి అవగచ్చతి అంటే అర్థం చేసుకోవడం, అవగమనం అంటే అర్థం చేసుకోవడం. పరిణయతి అంటే చేసుకోవడం. వివాహం చేసుకోవడం, పరిణయం చేసుకోవడం, తెలుగులో కూడా ఉంది ఇది. ఆహా. తర్వాత ఉపవిశతి ఉపవిశ్య అంటే కూర్చోవడం. కూర్చోవడం. ఉపవిశతి అంటే కూర్చున్నాడు, కూర్చుంది. ఉపదిశతి అంటే ఉపదేశం ఇవ్వడం, ఉపదేశం ఇచ్చాడు, ఉపదేశించాడు, లేక ఉపదేశించింది. ఆగచ్చతి వస్తున్నాడు, వస్తున్నది. ఆకర్షతి ఆకర్షించాడు, ఆకర్షిస్తున్నది, ఆకర్షిస్తున్నాడు, ఆకర్షిస్తున్నది వర్తమాన కాలం. నిర్దిశతి నిర్దేశిస్తున్నాడు, నిర్దేశిస్తున్నది. నిర్మాతి నిర్మాతి మా అంటే కొలవడము. నిర్మాతి నిర్మాణం చేయడమనా, బహుశా అదే అయి ఉండొచ్చు. నిర్మాణం చేయడము, నిర్మాణం చేస్తున్నది, నిర్మాణం చేస్తున్నాడు అన్న అర్థం అయి ఉండొచ్చు. ఏమన్నా తేడా ఉంటే నేను మళ్ళీ చెప్తాను. లేదంటే నిర్మాతి అంటే నిర్మాణం చేస్తున్నాడు, నిర్మాణం చేస్తున్నది అని అర్థం తీసుకుందాం ప్రస్తుతానికి. అపహరతి అపహరిస్తున్నాడు, అపహరిస్తున్నది. అపసరతి అపసరతి అంటే తప్పించుకుపోతున్నాడు, తప్పించుకుపోతున్నాడు, తప్పించుకుపోతున్నది. ఏమ్మా చెప్పండి అమ్మా. శారదాంబ వేద విద్యాలయం. ఆకర్షతి అంటే క్రూధార్థి కాబట్టి ఆకృష్య అయింది. ఆగచ్చతి ఆగమ్య అవదా? ఆగమ్య అవ్వదు, అది మకారం రాదు అక్కడ, ఆగత్య అని అవుతుంది. ఎందుకు అనేది మనకు తెలియదు, ఇప్పుడు కొంచెం కష్టం. అందుకని ఇప్పుడు ఆగత్య అనే నేర్చుకుందాం. ఇందాక నిర్మాతికి నేను నిర్మాణం అని చెప్పాను కదా. మా అంటే కొలవడం అండి. నిర్మాతి అంటే కొలిచిన తరువాత, కొలిచాడు, కొలుస్తున్నాడు, కొలుస్తున్నది అని అనుకుందాం. నేను నిర్మాతి ఒక్కసారి చెక్ కూడా చేస్తాను నేను, అందుకని మంచిది. మా ధాతు అంటే మిమితే మిమితే అంటే కొలవడము. మీకు బహుశా 1 నిమిషం తర్వాత 2 నిమిషాల తర్వాత 2 నిమిషాల తర్వాత ఇది ఆగిపోతుంది జూమ్ మీటింగ్. మళ్ళీ సేమ్ జూమ్ ఐడిలో మళ్ళీ చేరండి మళ్ళీ అందరూను. ఎందుకంటే నేను టక్కుమని మాట్లాడుతుండగా కట్ అయిపోతున్నాను, అందుకని చెప్తున్నాను. నిర్మాతి కదా. ఇప్పుడు దీనికి అర్థాలు కూడా మనకి దీనిలోనే దొరుకుతుంది, అష్టాధ్యాయిలోనే దొరుకుతుంది.
మీరు అందుకని అష్టాధ్యాయి చూడడం మీకు వచ్చింది అంటే చాలా తేలికైపోతుంది మీకు పని. అంటే తెలుగులో ఉంటాయా మేడం అర్థాలు? లేదండి, ఇంగ్లీష్ లో ఇస్తాడు. అష్టాధ్యాయి డిక్షనరీనా మేడం అది? డిక్షనరీ కూడా ఉంది అందులో. ధాతు పాఠ, శబ్ద పాఠ. అష్టాధ్యాయి అనేది యాక్చువల్ గా పాణిని గారు రాసిన 8 అధ్యాయాల గ్రంథం అది యాక్చువల్ గా. అందులో అన్ని మన సంస్కృతానికి సంబంధించిన వ్యాకరణం అంతా అందులో రాశారు. అయితే దాన్ని ఈ అష్టాధ్యాయి.com అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. దాని ద్వారా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా అందులో పెట్టారనమాట. ఇప్పుడు తెలుగు డిక్షనరీ ఏమి ఉండదండి ఇప్పుడు మన సంస్కృత మీనింగ్స్ వెతుక్కోవడానికి? తెలుగులోకి నాకైతే దొరకలేదండి, ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. సంస్కృతం టు ఇంగ్లీషే ఉన్నాయి. నిర్మాతుం నిర్మాతుం అంటే రచయితుం కల్పయితుం. నిర్మాతి నిర్మాణం నిర్మాణం మా ధాతు. ఓకే, మా ధాతు అంటే కొలవడము, నిర్మాతి అంటే ఇందాక నేను చెప్పిన నిర్మాణం చేయడం అన్న అర్థమే ఇచ్చాడు ఇక్కడ కూడా. నిర్మాణం చేయడము అన్న అర్థమే ఇచ్చాడు డిక్షనరీలో. మా ధాతు మాత్రం కొలవడము అన్న అర్థం. వస్తు తర్వాత ఈ కింది 2 వాక్యాలను త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి కలపండి.